వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 8. తీర్పు కొరకు సంతోషంగా వేచి ఉండుట. తీర్పు కొరకు సంతోషంగా వేచి ఉండడం అంటే మనం తప్పనిసరిగా మంచి వాళ్ళమై ఉండాలి, అంతే కదండి. తీర్పు అంటే కోర్టులో కానీ, దేవుని కోర్టులో కానీ, మనుషుల తీర్పు కానీ, ఏదైనా మనం ఏం తప్పు చేయనప్పుడు మనం సంతోషంగానే ఎదురు చూడొచ్చు. మొదటి దినవృత్తాంతంలో 16:33లో భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. యేసుప్రభు రావడం గురించి ప్రవచనాత్మకంగా ఎప్పుడో చెప్పబడింది. మొదటి దినవృత్తాంతంలో అంటే ఇజ్రాయేళ్ల చరిత్రలో మొదటి భాగంలోనే. తీర్పు అనే పదానికి లేఖనాలలో విస్తారమైన అర్థాలున్నాయి. కొన్నిసార్లు దీన్ని ప్రభుత్వము లేక పాలనకు, మనుషులు తప్పు చేసినప్పుడు అనుభవించే శిక్షకు, కొన్నిసార్లు ఎల్లవెల్ల పనిచేస్తున్న దేవుని తీర్పు, ఇంకొన్నిసార్లు రెండవ రాకడలో క్రీస్తు ఎదుట సర్వలోకము నిలబడి పొందాల్సిన తీర్పు, ఇవన్నీ కూడా అనుకోవచ్చు. దేవుని తీర్పు అన్నది భవిష్యత్ ప్రణాళిక మాత్రమే కాక అనుదినము జరుగుతుందని తెలుసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాలండి. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో తెలుసుకుందాం. మొదటిది, దేవుడు మానవుని మనస్సాక్షి ఆధారంగా తీర్పు తీరుస్తాడు. ఎవరు తీర్పు దినం వరకు ఎదురు చూడనవసరం లేదు. తన పని నీతియుక్తమైనదా కాదా అనే విషయము అప్పటికప్పుడే అతనికి తెలిసిపోతుంది. ఎందుకంటే మన తీర్పరి అయిన దేవుని స్వరమే మనస్సాక్షి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గుర్తు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన స్వరం వినడం, ఇది గుర్తించి ఆ స్వరం వింటే తప్పు చేయకుండా ఉండగలం. అది మనం గుర్తించాలి. రెండవది, నీతిమంతులు పాపం చేసినప్పుడు దేవుడు శ్రమల ద్వారా తీర్పు తీరుస్తాడు. నీతి మార్గంలో పయనించేవాడు పాపానికి అతీతుడేమీ కాదు. అందుకే నీతిమంతులు 7 సార్లు పడిపోయినా దేవుడు లేపుతాడు అని లేఖనాలు చెప్తున్నాయి. వారు పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించుట ద్వారా తీర్పు తీరుస్తాడు. మూడవది, మన మధ్య ఉన్న పరిశుద్ధుల ద్వారా దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. పాపముతో అపవిత్రతతో నిండిన లోకంలోకి పవిత్రుడైన తన కుమారుని పంపి లోకానికి తీర్పు తీర్చాడు. ఇది ఇప్పటికీ సత్యం. పరిశుద్ధులైన విశ్వాసులు మన మధ్య ఉన్నప్పుడు మన తప్పులు ఎత్తి చూపించినట్టు మనల్ని కుచ్చుతూ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మనకు తెలుస్తుంది మనం చేసే తప్పు. వాళ్ళు నీతిమంతులైనప్పుడు మనము నీతిమంతులు కాము అనే సంగతి మనకు అర్థమైపోతుంది. నాలుగవది, దేవుడు అనుకోని విపత్తులు, నిరాశ, నిస్పృహల ద్వారా తీర్పు తీరుస్తాడు. పాపంపై దైవ తీర్పుకు నిదర్శనంగా అకస్మాత్తుగా ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని సంఘటనలు, ప్రమాదాలు జరుగుతాయి. అవి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. ప్రమాదకరమైన పరిస్థితులు కూడా తీర్పు, హెచ్చరిక అని అనుకోవచ్చు. ఐదవది, దేశాలు, ప్రజలు చేసిన ప్రతి దుర్మార్గం, పాపం పైన వచ్చే తీర్పు భవిష్యత్తులో జరుగుతుంది. అది ఆఖరి తీర్పు. దేవుని తీర్పును గురించి సరైన అవగాహన ఉంటే ప్రకృతితో సహా మనం కూడా సంతోష గీతాలు పాడవచ్చు. తీర్పు కొరకు సంతోషంగా ఎదురు చూడడము అంటే మన మనసాక్షికి విరుద్ధంగా ఏమీ చేయకుండా సత్క్రియలు చేస్తూ సంఘంతో పాటు మధ్యాకాశానికి ఎత్తబడి అక్కడ జరిగే బహుమానాల తీర్పు కోసము ఎదురు చూడాలి. ఇది అనుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మనము ఇహలోకపరంగా మనల్ని ఎవరు గుర్తించకపోయినా మనము నీతికరమైన దేవునికి ఇష్టమైన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తే, దేవుని మహిమార్థం వాడబడుతూ ఉంటే, దేవుడు తప్పనిసరిగా మనకు పరలోకానికి వెళ్ళినప్పుడు తీర్పు, అక్కడ మధ్యాకాశంలో ఎత్తబడినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు అప్పుడు దొరుకుతాయండి. ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా తండ్రి, మీరు న్యాయమూర్తి కాబట్టి మీరిచ్చే తీర్పుకు మేము సంతోషంగా ఎదురు చూసే వాళ్ళగా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.